ప్రస్తుత కూటమి పాలనపై దీంతో పాటు ఎస్సీ వర్గీకరణపై మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్ గా చెప్పొచ్చు. మాజీ కేంద్ర మంత్రి చింత మోహన్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎస్సీ వర్గీకరణ ఎట్లా చూస్తారు? పెద్ద మొత్తంలో మీరు దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి అంశంగా చెప్పొచ్చు. ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ చాలా బాగుంటుంది, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని చెప్పి చేసిన నేపథ్యం మీరు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నటువంటి ఎట్లా చూడాలి? దళిత్ కెమిస్ట్రీ అనేది చాలా మందికి తెలియదు. భారతదేశంలో 5-10 మందికి కూడా తెలియదు. దళితులను ఏకం చేశారు ఆ రోజు అంబేద్కర్. 800 ఉపకులాలు ఉన్నాయి భారతదేశంలో. ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే 86 ఉపకులాలు ఉన్నాయి ఎస్సీలు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాలా మాదిగా అన్నారు. ఈరోజు సమైక్య ఆంధ్రప్రదేశ్, ఈరోజు తెలంగాణ ఆంధ్ర కావడం కూడా కారణం తెలుగుదేశం పార్టీ. రెండోది, తెలుగుదేశం పార్టీ తీసుకున్న వైఖరి వల్ల మాలా మాదిగలను 2 చేయడం వల్ల, వాళ్ళ మధ్యలో చిచ్చు పెట్టడం వల్ల రాష్ట్ర విభజన జరిగింది. దీనికి ఆయనే ఒప్పుకున్నాడు అనంతపూర్ సభలో, సూపర్ 6 సక్సెస్ సభలో. మరి దీన్ని నేను ఖండిస్తున్నా. దళితుల జోలికి పోవడం వల్లే, దళితులను మాలా మాదిగలు చేయడం వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2 అయిపోయింది. చాలా మందికి తెలియదు. ఉత్తర భారతదేశంలో 100 మంది ఎస్సీల్లో 90 మంది మాదిగలు. దక్షిణ భారతదేశంలో 100 మంది ఎస్సీల్లో 90 మంది మాలలు ఉన్నారు. ఈ విధంగా మాలా మాదిగలను 2 చేస్తే దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశంగా 2 అయ్యే ప్రమాదం ఉంది రాబోయే 10-15 సంవత్సరాలు. మరి నేను ఒక్కటి చెప్పదలుచుకున్నాను. 2010లో రోసయ్య తర్వాత దామోదర్ రాజనరసింహని ముఖ్యమంత్రి చేసి ఉంటే ఈ మాలామాదిగ విభజన వచ్చి ఉండేది కాదు. రెండోది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ ఆంధ్రగా డివైడ్ అయి ఉండేది కాదు. మరి ఈ దళిత్ కెమిస్ట్రీ అర్థం కాక చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2 అయింది. నేను మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు చాలా బాధపడ్డాను. నానక్రామ్ గూడాకి వెళ్ళాను. 40 అంతస్తుల బిల్డింగులు కనపడ్డాయి అక్కడ, 100ల సంఖ్యలో. ఎంత సంపదను పోగొట్టుకున్నామని నేను బాధపడ్డాను. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత దళితుల జోలికి పోకుండడం మంచిది. ఈరోజు దళితులు, ఎస్సీలు, మాలలు కుప్పం నుంచి ఇచ్చాపురం దాకా పాదయాత్ర చేస్తూ వాళ్ళు కన్నీటితో పోతున్నారు. అంబేద్కర్ విగ్రహం దగ్గర వాళ్ళ రోదన వింటే నాకు ఎంతో బాధేసింది. మరి ఈ విషయంలో జాగ్రత్తగా పోవాల్సిన అవసరం ఉంది రాజకీయ పార్టీలని తెలియజేస్తాను. ముఖ్యంగా చెప్పండి, ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ వేరుపడడం వల్ల ఒకవైపు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్ర కావచ్చు, సపరేట్ స్టేట్గా అయి పరిపాలన సాగిస్తుంది, అభివృద్ధి చెందే దిశగా ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్. మీరు హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఇట్లా అసలు చూసి ఎందుకు విడిపోయిందో అని అంటే విడిపోవడం మీకు ఎట్లా చూస్తారు దీన్ని? నేను మొన్న ఒక వారం నాడు హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్కి వెళితే నానక్రామ్ గూడా చూస్తే ఎంత సంపదను పోగొట్టుకున్నామని చాలా సుదీర్ఘంగా ఆలోచించాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2 కావడానికి కారణాలు మాలామాదిగలే. మాలామాదిగలుగా 2 చేయడం వల్ల తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల నాడు రాజకీయ కుట్ర వల్లే ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా తయారైంది. దీనివల్ల ఏముంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఈరోజు ఉన్నటువంటి రాష్ట్రంలో? మరి తూర్పు పక్కేమో సముద్రం, మరి పశ్చిమాన రాయలసీమలో రాళ్ళు తప్పించి ఏముంది? అభివృద్ధి అంతా అక్కడ ఆగిపోయి ఉంది. మనం జరిగిన నష్టాన్ని ఎప్పుడు మనం కోలుకోగలిగేది అన్న బాధ నాలో ఉంది. కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది, ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందుతుంది, రైతులకు కావచ్చు, ఇక్కడ సంక్షేమ పథకాలు సైతం అందిస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయ్యే విధంగా చంద్రబాబు ఇవన్నీ చేస్తున్నాడు కదా, ఇంప్లిమెంట్ చేస్తున్నాడు కదా పథకాలతో. నేను అడుగుతున్నానే, 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఒంగోలు జిల్లాకి ఏం చేశాడు ఆయన? 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఒంగోలు జిల్లాకి గుర్తుండే పని ఒక్కటి చేశాడా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 26 జిల్లాలు, రేపు 33 జిల్లాలు చేయబోతున్నాడు. ఆ 33 జిల్లాలకి ఆయన ఏమి చేశాడు ఇప్పటిదాకా? 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా. ఇక్కడుండేది 3 సంవత్సరాలు. ఆయన సామాజిక న్యాయాన్ని గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాడు. ఈ సామాజిక న్యాయాన్ని గురించి మాట్లాడే చంద్రబాబు నాయుడు మరి చేసిన 15 సంవత్సరాలు చాలు, నువ్వు దిగి ముఖ్యమంత్రిగా దిగి ఒక మాదిగను ముఖ్యమంత్రి చేయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేను వచ్చి పూలమాల వేస్తా, నువ్వు కావాల్సి ఉంటే ఢిల్లీకి పోయి పెద్ద పదవి తీసుకోయా చంద్రబాబు నాయుడు. ఇలా జోలికి పోవద్దు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు కష్టాల్లో ఉంది. మోదీ గారి గురించి కూడా మీరు కీలక వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం, 3 సార్లు బీజేపీ కేంద్రంలో
మొత్తం నాయకత్వం వహిస్తుంది. మొత్తం ప్రపంచంలోనే భారతదేశం ఒక ఆదర్శవంతమైన దేశంగా కనిపిస్తుంది. ఇదంతా మోదీ కారణం అని అంటున్నారు. మోదీ పైన మీరు ఈ వ్యాఖ్యలు చేయడం ఎట్లా చూడాలి? అసలు చాలా మందికి తెలీదు భారతదేశాన్ని గురించి. 30 సంవత్సరాల క్రితం భారతదేశ పరిస్థితి ఏంది, మరి ఈరోజు పరిస్థితి ఏంది? దీనికంతటికి ఆర్థిక సంస్కరణలు, కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణల వల్ల, మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల వల్ల ఈరోజు ఆర్థికంగా కొంత ముందుకు వెళ్ళాం. అంతేగాని మోడీ వల్ల కాదు. మోడీ వల్ల భారతదేశం కింద పడిపోతూ ఉంది. పరిస్థితులు బాగా లేవు. ఆయన ప్రతి ఇంటికి 15 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు నల్లధనం. ఏది ఈరోజు దాకా 11 సంవత్సరాలు అయింది, ఒక్క రూపాయి ఇలేదే. ప్రతి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 22 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ? ఈరోజు ఎంటెక్ బీటెక్ పాస్ అయిన వాళ్ళు కార్ డ్రైవర్లుగా తయారైపోయినారు. మరి బిఎస్సీలు పాస్ అయిన వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నారు. ఇది రాష్ట్ర పరిస్థితి, దేశ పరిస్థితి. నిరుద్యోగులు చాలా కన్నీళ్ళతో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు అని తెలియజేస్తాను. ఆర్ఎస్ఎస్ పైన కూడా ఒక వ్యాఖ్య చేసినటువంటి సందర్భం, మోదీ గారి పైన ఇటు ఆర్ఎస్ఎస్ పైన కంబైన్గా చేసి ఒక మాట మాట్లాడారు. ఎట్లా చూడాలి? ఎట్లా చూడాలి? వాస్తవాలు చూడాలి. 11 సంవత్సరాల నాడు 2014లో అద్వానీ గారు పెద్ద టాలెస్ట్ లీడరు. ఆయన కూడా ఆర్ఎస్ఎస్లో ఉన్నాడు, బీజేపీలో టాలెస్ట్ లీడరు. ఆయనకు ఒక స్లాబ్ పెట్టారు. 75 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి నువ్వు మురళీ మనోహర్ జోషి రాజకీయాల్లోంచి తప్పుకోండి అని ఆర్ఎస్ఎస్ ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చింది. నిన్ననే ఆయన పూర్తి చేశాడు మోడీ గారు 75 సంవత్సరాలు. మరి అద్వానీకి ఒక రూలు, వాజ్పేయికి ఈయన మోడీకి ఒక రూలా? ఏంటి సిద్ధాంతం? అంటే అందరికీ సమానంగా ఉండాలి. కొలబద్ద 75 సంవత్సరాలు తీసుకున్నప్పుడు అందరికీ ఉండాలి. మరి అద్వానీకి అన్యాయం చేశారు, మోడీకి ఇప్పుడు ఏమి గమ్ముగా ఉండారు. ఇది తప్పు పడుతున్నాను ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం. కాంగ్రెస్ పరిస్థితిని ఎట్లా చూడాలి? ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కూడా అధికారాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి. రాబోయే ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? రోజు రోజుకు ఒక్కొక్క అంకె దిగిపోయినటువంటి పరిస్థితి. మొత్తానికి సెంట్రల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ని ఎట్లా చూడాలి? రాజీవ్ గాంధీ అధికారాన్ని కావచ్చు, ఇటు మల్లికా ఖర్గే గారి ఎట్లా చూడాలి? చాలా మందికి గ్రౌండ్ సిచ్యువేషన్ చాలా మందికి తెలియదు. రౌండ్స్ కూడా ఎవరు వేయటం లే. నేను గ్రౌండ్ పోతున్నాను, రౌండ్స్ వేస్తున్నాను. నాకు తెలుసు దేశ పరిస్థితి. అందరూ కాంగ్రెస్ కావాలి, రావాలి అని కోరుకుంటా ఉన్నారు. మరి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా రాదు. రాబోయే మరి ప్రాంతీయ పార్టీల పరిస్థితులు కూడా అధ్వానంగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా బాగా లేదు. ఆయన అనుకుంటున్నాడు ఊరికే దినానికి 2 ఉపన్యాసాలు ఇచ్చి మీడియాలో తాటికాయంత అక్షరాలు రాయించుకుంటే నేనేదో కొట్టేస్తానని. ఆయన పరిస్థితి కూడా బాగాలేదు. జగన్మోహన్ రెడ్డి కూడా ఊసే లేదు. కాంగ్రెస్ కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ముఖ్యంగా ఎస్సీలు, మైనారిటీలు, ఓబీసీలు అందరూ, చదువుకున్న విద్యావంతులు అందరూ, మహిళలు అందరూ, రైతులు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా ఏ రైతుల పక్షాన పోరాడినట్టు కానీ ఎక్కడా కనిపించింది కాంగ్రెస్ రేపు పొద్దున అధికారంలోకి వస్తుందని ఎట్లా చెప్తారు? చాలామందికి ప్రజానాడి తెలియదు. చాలామంది సిటీల్లో కూర్చొని నాడి ఎట్టుందో తెలీదు. నేను తిరుగుతూ ఉన్నాను. నిన్న నేను కుప్పంలో ఉన్నా, ఈరోజు టంగుటూరుకి వెళ్తున్నా. ప్రజానాడి తెలుసు నాకు, ప్రజానాడి గమనిస్తూ పోతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రావడం ఖాయం 29. ఇది మొత్తానికి చూడొచ్చు. ఏదైతే ఎస్సీ వర్గీకరణ చాలా మొత్తం అది విడదీసే విధంగా ఉంది. మొత్తం దేశం మొత్తం కూడా అది విడదీసే విధంగా దారితీస్తుంది వర్గీకరణ అని చెప్తున్నారు. ఎస్సీ వర్గీకరణ తాము పూర్తిగా వ్యతిరేకం అని చెప్తున్నారు. మరి బీజేపీ సెంటర్లో ఉండి ఏం చేసింది అని క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. రాబోయే కాలంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, ఇటు స్టేట్లో కావచ్చు, సెంట్రల్లో కావచ్చు అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు. మరి బీజేపీ పార్టీ ఇన్నేళ్ళుగా పనిచేసింది, ఎన్నో పథకాలు ఇచ్చినప్పటికీ కూడా ప్రజలు వాటిని నమ్మడం లేదని చెప్పి చింతామోహన్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, ఒంగోలు నుంచి.